ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. విశ్వంచ కలయత్యేవ యః సర్వేషు చ సంతతం అతీవ దుర్నివార్యంచ తం కాలం ప్రణమామ్యహం. కాలం అనేటువంటి దాటలేని ఈ సాధనాన్ని ఎవరైతే నియంత్రిస్తూ ఉన్నారో అలాంటి కాలస్వరూపమైన కాలుడికి నమస్కారము అంటూ యమధర్మరాజుకు నమస్కారాన్ని తెలియజేస్తోంది సావిత్రి. యమాష్టకంలోని ఒక్కొక్క శ్లోకాన్ని అధ్యయనం చేస్తూ కఠోపనిషత్తులోని సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేయటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, కాలానికి ప్రతీక కనుకనే యమధర్మరాజుని కాలుడు అన్నాం. ఆయువు మూడగానే నీ ప్రాణాన్ని గ్రహించేటువంటి విధి విధానాలు కలిగినవాడు యమధర్మరాజు. మానవ జీవితం అనేది భగవంతుడు మనకు ప్రసాదించిన వరం. ఎక్కటి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది, వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలిద గురువు దైవము, ఎక్కడి ఈ మాయ. మాయ కారణంగా ఏ ప్రయోజనం కోసమైతే, ఏ పరమార్థాన్ని సాధించటం కోసమైతే ఈ భూమండలం మీద మనం మానవ జన్మ పొందామో ఆ పరమార్థాన్ని విస్మరించి సంచరిస్తున్నాం. మరి మనం మరిచిపోయినటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ అద్భుతమైన ఆత్మ విద్యను మనకు ప్రసాదించినటువంటి యమధర్మరాజును స్మరిస్తూ నచికేతుడికి సమవర్తి అందించిన విజ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవటమే యమాష్టకంలోని ప్రతి శ్లోకాన్ని గ్రహించే ప్రయత్నం చేయటం. యమధర్మరాజుకు సావిత్రి నమస్కరిస్తూ ఆయనను కాలుడు అని సంబోధిస్తూ నమస్కారం చేసింది. శుకుడు కాలాన్ని గురించి చెబుతూ భాగవతంలో ఏతావానేన సంఖ్యాతో బ్రహ్మణ సగుణస్య సన్నివేశో మయా ప్రోక్తో యః కాల పంచవింశకః అని 25వ తత్వంగా కాలాన్ని పేర్కొన్నాడు. మనం ప్రతిరోజు సంకల్పం చెప్పేటప్పుడు ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః అంటూ 24 నామాలను జపిస్తూ ఒక్కొక్క అంగాన్ని సృష్టిస్తాం. ఎందుకని? 24 తత్వాలతో ఉన్నదే ఈ మానవ దేహం. ఇలా 24 తత్వాలను భగవన్నామనతో అనుసంధానం చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ సంకల్పం చెబుతూ దేశ కాలాలను స్మరించుకుంటూ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అని మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది మన కర్తవ్యం అన్న విషయం మనకు తెలియదు, రొటీన్గా చేస్తూ ఉంటాం. ఈ 24 తత్వాలతో ఆవిష్కరింపబడిన మానవ దేహానికి 25వ తత్వమే కాలము అని కాలాన్ని నిర్వచించాడు. నిర్వచిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు శుకుడు. అంతః పురుష రూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేతి ఏషః సత్వానాం భగవాన్ ఆత్మమాయయా అంటాడు. నీ ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకుని అంతర్గతమైన ఆ చైతన్యాన్ని దర్శించగలిగితే పురుష రూపంలో సాక్షాత్కరించే ఆ చైతన్యమే బహిర్ముఖంగా ఇంద్రియాలన్నీ పనిచేస్తే కాలం రూపంలో నీ ఆయువును గ్రసించేస్తాయా. అంతర్రూపంలో పురుషుడు, బహిర్రూపంలో కాలమే ఆ పరతత్వము. ఈ విషయం మనకు అర్థమైతే కాలాన్ని ఎంత వృధా చేస్తూ
దంతంబుల్ పడకుండగనే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే కాంతాజనముల్ రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్ మేని చరించనప్పుడే చింతన్ నిన్ను దల్వవలగదా శ్రీకాళహస్తీశ్వర అన్న కాళహస్తి శతకంలోని 108వ శ్లోకం మనకు తెలియజేసేటువంటి కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఒక్కొక్క రోజు గడిచిపోతుంది అంటే భగవంతుడు మనకు ప్రసాదించిన అద్భుతమైన ఈ మానవ జన్మలో ఒకరోజు వృధా అయినట్టే. ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని గుర్తించాల్సిన ఆ చైతన్యాన్ని విస్మరిస్తూ అద్భుతమైన మానవ జన్మను వృధా చేసుకుంటూ ఉన్నాం. ఆసురీంయోని మాపన్నాహ మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాతి అధమాం గతిం. మళ్ళీ అనేక యోనులలో ప్రవేశించి 84 లక్షల జన్మల తర్వాత కానీ మానవ జన్మను మనం పొందలేం. అందుకే అంతఃపురుష రూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేతి ఏషః సత్వానా. ఇలా సమన్వయం చేస్తూ ఆత్మమాయయా తన మాయతో వీటన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిపించేటువంటి ఆ పరతత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో. ఈ కాలాన్ని గణించే గణికుణ్ణి నేనే. కలయతి ఆయుహు కలయతి సర్వాణి భూతాని అని కాలానికి నిర్వచనం చెబుతారు పెద్దలు. ఇలా మరిచిపోయిన ఆ స్వామి ఏం చేస్తాడు? మళ్ళీ లీనం చేసుకుంటాడు. కాలకర్మ గుణాశ్చ జీవనివహ విశ్వంచ కార్యం విభో చిల్లీలారతి మేయుషిత్వయి తదా నిలీనతమాయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భోః శక్త్యాత్మనాతిష్ఠతాం నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవే సంభవః. మన కర్తవ్యాన్ని మనం గుర్తించక ఈ కాలాన్ని విస్మరించి ఆచరించాల్సినటువంటి అద్భుతమైన కర్మలను ఆచరించకపోతే ప్రళయకాలంలో ఈ కాలము, కర్మ, గుణాలు, జీవరాశులు అన్నీ ఆయనలో లీనమైపోతాయి. అయిన తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ కాలచక్రంలో పుడుతూ చస్తూ మాతృగర్భంలో ప్రవేశించి అనుభవ జన్మలలో కష్టాలను అనుభవిస్తూ ఎంతకాలం అవస్థపడతావు? జీవిత సత్యాన్ని గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయవు అన్న ప్రశ్నను అదృశ్యంగా మన ముందు ఉంచుతూ దానికి కారణాన్ని తెలియజేస్తూ 2వ అధ్యాయంలోని 4వ వల్లిని ప్రారంభిస్తాడు యమధర్మరాజు. ఈ కాలచక్రంలో పుడుతూ చస్తూ మాతృగర్భంలో ప్రవేశించి అనుభవ జన్మలలో కష్టాలను అనుభవిస్తూ ఎంతకాలం అవస్థపడతావు? జీవిత సత్యాన్ని గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయవు అన్న ప్రశ్నను అదృశ్యంగా మన ముందు ఉంచుతూ దానికి కారణాన్ని తెలియజేస్తూ 2వ అధ్యాయంలోని 4వ వల్లిని ప్రారంభిస్తాడు యమధర్మరాజు. నిజానికి ప్రథమాధ్యాయంలో 3వ వల్లి అయిపోవటంతో ఫలశ్రుతి చెప్పారు కనుక కఠోపనిషత్తు అయిపోయింది అని కూడా కొందరు అంటుంటారు. కానీ ఈ విధంగా మనము మానవ జన్మ పొందిన తరువాత కూడా సత్యాన్ని గుర్తించలేకపోవటానికి కారణం ఏమిటి అన్న విషయాన్ని 4వ వల్లిలో అద్భుతంగా వివరిస్తారు. అదే తెలియజేస్తూ ఎందుకని మనం గుర్తించలేకపోతున్నాం? ఎన్ని సందేశాలు విన్నా, ఎన్ని పురాణ ప్రవచనాలలో పాలు పంచుకున్నా మన యొక్క ఆలోచన విధానం ఎందుకు మారటం లేదు అంటే 4వ వల్లిలోని మొట్టమొదటి శ్లోకంతోనే అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. పరాంచఖాని వ్యత్రణత్ స్వయంభూః తస్మాన్ పరాన్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరాః ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షుర్ అమృతత్వమిచ్చత్. పరాంచఖాని స్వయంభూః అంటే బ్రహ్మదేవుడు, ఖాని అంటే ఇంద్రియాలను, పరాంచ బాహ్యముఖంగా వ్యతృణత్ సృష్టించాడు. అంటే ఈ ఇంద్రియాల యొక్క లక్ష్యము లక్షణము ఏమిటి అంటే
బాహ్యమైన ప్రపంచాన్ని చూడటమే. కళ్ళు తెరిచిన మరుక్షణం ప్రపంచం కనబడుతోంది, కళ్ళు మూసుకోవాలన్న ఆలోచన మనకు కలగటంలా. కారణం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటామే మనం. అలా స్వయంభూ కాని పరాంచః వ్యతృణత్ తస్మాత్ పరాక్ పశ్యతి. బయటే చూస్తుంది, నా అంతరాత్మన్ లోపల ఉందో చూసే ప్రయత్నం చెయ్యదు. ఎంతకాలమైతే బాహ్య దృష్టితో మనం సంచరిస్తూ ఇంద్రియాలన్నీ ఇంద్రియార్థాల వైపు పరిగెత్తుతూ ఉంటాయో అంతకాలము కూడా అంతఃపురుష రూపేణ కాలరూపేణ బహి, కాలరూపంలో మన జీవితం అంతా వృధా అయిపోతుంది. అందుకే భాగవతంలో కృష్ణ జననాన్ని చెప్పే సమయంలో వసుదేవుడు ఆ కృష్ణుడిని గుండెల్లో ఉంచుకొని యమునా నది దగ్గరికి వెళితే యమునా నది దారి ఇస్తుంది, గోకులానికి చేరుకుంటాడు వసుదేవుడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే గుండెల్లో కృష్ణుణ్ణి పెట్టుకుంటామో, అంటే అంతదృష్టితో ఆత్మ చైతన్యాన్ని గుర్తిస్తామో, అప్పుడు కాలానికి ప్రతీక అయిన సూర్యుడి యొక్క కూతురు యమున, కొడుకు యముడు, ఈ కాలాన్ని దాటి గోకులంలోకి ప్రవేశిస్తాం. కళ్ళు మూసుకొని అంతర్ముఖంగా ఆలోచనను ప్రసరింపజేసినప్పుడు పరాంచకాన్ని వ్యత్రనత్ స్వయంభూ తస్మాత్ పరాక్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీర. కానీ కొంతమంది ధీరులు ప్రత్యేగాత్మానమైక్షత్, కనులు మూసుకొని అంతర్దృష్టితో ఆ ఆత్మ చైతన్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. హృదయంలో కృష్ణుణ్ణి ఉంచుకున్నప్పుడు కాలానికి ప్రతీక అయిన సూర్యుడి కూతురైన యమున కాలాన్ని దాటి ఆ కాలుడు, ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మకు చేరుకోవటానికి దారిస్తుంది. లేదంటే సూర్యుడి కొడుకైన యముడు నిన్ను కొట్టుకుపోతాడు, ఆ కాల ప్రవాహంలో కొట్టుకుపోవాలి. ఎంతకాలం ఇలా కొట్టుకుపోతూ ఉంటావు? కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్, తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో ఆవృత్త చక్షుర్ అమృతత్వమిచ్చత్, అమృతత్వాన్ని పొందాలన్న ఆలోచనతో అద్భుతమైన సాధనా క్రమాన్ని కొనసాగించి తన స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరు చేస్తారు? ఎంతమంది చేస్తారు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయోహో యతతానపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల వేలల్లో ఒక్కడికి అలా తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. అలా ఆలోచన కలిగిన వాళ్ళలో ఎవరికో ఒక్కరికి మాత్రమే ఆ చైతన్యం సంప్రాప్తమవుతుంది, ఆ జ్ఞానము అవగాహన అవుతుంది. వేల వేలల్లో ఎవరికో ఒక్కళ్ళకి మాత్రమే కలుగుతుంది. కాబట్టి మన సాధనను మనం ఆపివేయాలని చెప్పటం ఈ శ్లోకం యొక్క అర్థం కాదు. సాధనను కొనసాగిస్తూ అద్భుతమైన ఆ తత్వాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యమని చెప్పటమే దాని లక్ష్యం. గుడ్డు లోపల నుంచి పలిగితే ఒక జీవి బయటకు వస్తుంది, బయట నుంచి పలిగితే ఆ జీవం నేలపాలవుతుంది. మనం లోపలి నుంచి మనను మనం బద్దలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడే ఆ ఆత్మతత్వం ఏమిటో అవగాహన అవుతుంది. పరాచహ కామాన్ అనుయంతి బాలాహ. ఎవరైతే బయటి ప్రపంచంలోని కామాలే పరమావధిగా వాటి వెంట పరిగెత్తుతారో వాళ్ళంతా బాలురు అని అనటంలో అంతరార్థం ఏమిటి అంటే, చిన్న పిల్లవాడిని మనం ఎక్కడికైనా తీసుకెళ్తే ఐస్ క్రీమ్ కావాలంటే అది తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ విషయం తండ్రికి తెలుసు, కొడుకు తెలుసు. కానీ పిల్లవాడు అల్లరి చేస్తున్నాడని తండ్రి ఆ పదార్థాన్ని అందజేసే ప్రయత్నం చేస్తాడు. ఇది బాల్య చేష్ట. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవపిస్థితాః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదన అని భగవద్గీతలో ఈ వేదములజో చెప్పబడిన కర్మలన్నీ భోగాలను అనుభవించటానికే అని బాలల లాంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు అంటారు. ఇలా ఎప్పుడైతే మనని మనం అంతర్ముఖం చేసుకొని
ఆ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయమో అప్పుడు బాలురతోనే సమానం. తే మృత్యోరియంతి వితతస్య పాశం, అలాంటి వారు మృత్యోహో యాంతి, మృత్యువును పొందుతారు. వితతస్య పాశం, విస్తారమైన ఆ యమపాశం కారణంగా ముక్తిని పొందలేక మృత్యువుకు లోబడతారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవపిస్థితాః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదనః అని భగవద్గీతలో ఈ వేదములజో చెప్పబడిన కర్మలన్నీ భోగాలను అనుభవించటానికే అని బాలల లాంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు అంటారు. ఇలా ఎప్పుడైతే మనని మనం అంతర్ముఖం చేసుకొని ఆ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయమో అప్పుడు బాలురతోనే సమానం. తే మృత్యోరియంతి వితతస్య పాశం, అలాంటి వారు మృత్యోహో యాంతి, మృత్యువును పొందుతారు. వితతస్య పాశం, విస్తారమైన ఆ యమపాశం కారణంగా ముక్తిని పొందలేక మృత్యువుకు లోబడతారు. అదధీరా అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేషు ఇహన ప్రార్థయంతే. కానీ ధీరుడైన వాడు అలా ఇంద్రియ చాపల్యానికి గురి కాకుండా సత్యము, నిత్యము, శాశ్వతము, ధ్రువము అయినటువంటి అద్భుతమైన ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. నిజానికి అద్భుతమైనటువంటి ఇంద్రియాలను, మానవ జన్మను మనకు ప్రసాదించారు. అలాంటి మానవ జన్మను నిరంతర భగవన్నామ స్మరణతో, ఆ చైతన్యాన్ని గుర్తించాలన్నటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగించినప్పుడు అది సార్థకమవుతుంది. కావలసినటువంటి అన్నింటినీ అందించే విధంగా ప్రేరణను కలిగిస్తుంది. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతత్ వై తత్ అని ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు యమధర్మరాజు. ఏదైతే, ఏ తత్వమైతే రూపాన్ని, రసాన్ని, గంధాన్ని, శబ్దాన్ని, స్పర్శను, దాంపత్య సుఖాన్ని అందజేస్తోందో అది ఇవ్వలేనిదేమున్నది? భోగాలనన్నింటినీ అనుభవిస్తున్నప్పుడు ఆ అనుభవాన్ని అందజేసేది ఎవరు? ఆ చైతన్యమే. కన్నుతో దృశ్యాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నావు. కన్నుకు ఆ దృశ్యములోని ఆంతర్యాన్ని వివరించి ఆనందానుభూతిని కలిగించేది ఎవరు? ఆ చైతన్యమే. అది లేకపోతే కన్నున్నా దృశ్యాన్ని చూడలేదు. గుడ్డివాడు కూడా శబ్దాన్ని వింటూ ఆనందించటానికి కారణం ఆ చైతన్యమే. ఒక దొంగతనం చేయాలని శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ ఏమీ కనపడలేదు, శివాలయం కాదు, ఒక గంట కనపడింది. పైన వేలాడుతున్న గంటను చేజిక్కించుకోవాలి అంటే కుదరటం లేదు. అప్పుడు అక్కడున్న ఒక చెట్టు, మారేడు చెట్టు, దాన్ని ఆసరా చేసుకొని శివలింగం మీద కాలు పెట్టి ఆ గంటను అందుకునే ప్రయత్నం చేశాడు. ఆ మారేడు చెట్టుకు ఉన్న మారేడు దళాలన్నీ శివుడి మీద పడ్డాయి. శివుడు సంతోషించాడు, వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బోళాశంకరుడు కదా, ఏం కావాలో కోరుకోమని. నాకు అద్భుతమైన మారేడు దళాలతో అభిషేకం చేసి నా మీద కాలు పెట్టి మరీ నన్ను సంతోషింపజేసావయా, ఏం కావాలో కోరుకోమన్నాడు. అంటే ఆ గంట నాకు అందట్లేదు, కొంత చీసిస్తావా అని అడిగాడు ఆ దొంగ. ఆ దొంగకు మనకు ఎలాంటి భేదము లేదు. అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం కోసం పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అన్నాడు 16 ఏళ్ల మార్కండేయుడు. 5 చెట్ల నుంచి 5 సుగంధభరితమైన పుష్పాలను తీసుకువచ్చి నీ పాదాల దగ్గర పెట్టానయ్యా. 3వ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేసిన తరువాత ఆ భస్మాన్ని ఒంటికి పూసుకున్న నీ తత్వాన్ని నేను గ్రహించాను, నాకేం భయము అంటాడు మార్కండేయుడు. అంటే అర్థం ఏమిటి? ఆ 5 చెట్లు ఏమిటి? ఆ 5 సుగంధ పుష్పాలు ఏమిటి? 5 ఇంద్రియాలే.
ఆ 5 చెట్లు, ఆ 5 ఇంద్రియార్థాలే ఆ పుష్పాలు. ఈ ఇంద్రియార్థాలను ఆ శివుడి సమక్షంలో ఉంచగలిగితే ఆయన ఏం చేస్తాడు? పాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహం, నీలో ఉన్న కోరికను దగ్ధం చేస్తాడు. మనస్సులో ఉన్నటువంటి కోరిక దగ్ధమైనప్పుడు నీకు శివుడికి తేడా ఏముంది? అందుకే ఆ భస్మాన్ని ఒళ్ళంతా పూసుకుంటాడు, అంటే నిన్ను ఆయనలో ఐక్యం చేసుకుంటాడు. అలాంటి శివుణ్ణి ఆశ్రయించిన వాడికి భయం ఏముంటుంది? కావలసిందల్లా అద్భుతమైన ఆనందాన్ని అందుకోవాలన్న ఆలోచన నీలో ఉద్భవించటమే. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంచ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతి ఏతద్వై తత్. కాబట్టి ఏ చైతన్యమైతే రూపాన్ని, రసాన్ని, గంధాన్ని, ఆనందాన్ని నీకు అందజేస్తుందో అది ఇవ్వలేనిదేమున్నది? అద్భుతమైన ఆత్మతత్వాన్ని కూడా నీకు అందించగలదు. కావలసిందల్లా అటువైపు నీ ప్రయాణం కొనసాగటమే. యత్ చక్షుషాన పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే. కేనోపనిషత్తు కూడా ఇదే మాట్లాడుతుంది. ఏ చైతన్యాన్నైతే కన్ను చూడలేదో, దేన్ని చూడటానికైతే కన్ను, ఏ దృశ్యాన్ని చూడటానికి ఈ చైతన్యం కారణము, అదే ఆ ఆత్మ చైతన్యం. కన్ను ఆ చైతన్యాన్ని చూడలేదు, కానీ కన్ను చూడాలి అంటే ఆ చైతన్యమే కావాలి. అన్ని ఇంద్రియాలను నడిపించి అంతటా వ్యాపించి ఉన్నది ఆ ఆత్మ చైతన్యమే. కనుక ఈ విషయాన్ని గుర్తిస్తూ ఏతద్వై తత్ అని మాటిమాటికి చెబుతూ ఉంటారు యమధర్మరాజు. అదే ఆత్మతత్వము, కనపడకుండా నిన్ను నడిపించేది. కనుక్కోవడానికి ప్రయత్నిస్తే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగినది ఆ చైతన్యం. మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్స మృత్యుం గచ్చతి ఇహ నానేవ పశ్యతి. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. మనస్సే ఆ తత్వాన్ని గుర్తించాలంటే నీకు ఉపయోగపడే సాధన. సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. మనరేవ కారణమితి మోక్షబంధనాత్ అని మనం చెప్పుకున్నాం. ఆ మనస్సు ఎప్పుడైతే నిత్యము, సత్యము, శుద్ధము అయిన ఆలోచనతో నిండి ఉంటుందో అప్పుడే ఆ చైతన్యాన్ని గుర్తించటానికి, తెలుసుకోవటానికి అది ఆధారం అవుతుంది. లేదంటే మృత్యోహ సహ మృత్యుం గచ్చతి. తెలుసుకోలేకపోతే నానత్వాన్ని, వివిధత్వాన్ని ఎప్పుడైతే ఆలోచన చేసేటువంటి మనస్సు మన సొంతమవుతుందో అప్పుడు మృత్యోహో సహ మృత్యుం గచ్చతి. మృత్యువు నుంచి మృత్యువుకు ప్రయాణం చేస్తూ ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే. అందుకే మనం నరసింహస్వామి మూల మంత్రాన్ని జపించేటప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మృత్యువుకే మృత్యువైనటువంటి ఆ నరసింహుణ్ణి ధ్యానం చేస్తున్నాం అని మూలమంత్రాన్ని మనం ఉపాసన చేస్తాం. ఉగ్రం అంటే అర్థం ఏమిటి? ఉత్ గ్రసతి ఇది ఉగ్రహ. పడిపోతున్న వాడిని లేచి నిలబెట్టడం కోసం, మరిచిపోతున్న వాడికి జ్ఞాపకం చేయటం కోసం ఏ దేవతామూర్తి అయితే కరుణించాలో అలాంటి మూర్తి ఆ నృసింహమూర్తి. ఇలా మృత్యు భీతిని పోగొట్టుకోవటానికి ద్వైదీభావాన్ని అంతం చేసి ఆ రెండింటినీ సమన్వయం చేస్తూ అద్భుతమైన ఆత్మ దర్శనానికి ఉపయోగపడే మంత్రమే నృసింహ మంత్రము. ఎక్కడ చెప్పినా ఒకటే సత్యము. మిగతా వివరాలను వచ్చే ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.